ముందుగా ఎవరికి వందనం చెయ్యాలి అంటే గురువుకా గోవిందునికా అంటే గురువుకే అనేది నిశ్చయం. గురువందన పూర్వకంగానే భగవద్వందనం చెయ్యాలి. పాలల్లో పంచదార కలిపితే ఇంకా రుచిగా ఉంటాయి. భగవంతునికి నమస్కరించే ముందు ఆచార్యులకి నమస్కరిస్తే భగవంతుడు ఇంకా ప్రసన్నతని పొందుతాడు. మరి గురువుగారు గురువుగారు ఇద్దరూ ఒకేసారి తటస్థపడితే సాక్షాత్కరిస్తే ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే గురువుగారికే. ఆచార్యుడు ప్రాచార్యుడు అంటారు. ప్రాచార్యునికే నమస్కారం చేస్తే ఆచార్యులకి ఆనందం కలుగుతుంది, ఆయన మనస్సు ప్రసన్నమవుతుంది. అలాగే భగవంతుడు లక్ష్మీదేవి వీరిద్దరి సమక్షంలో ఎవరిని వర్ణిస్తే ఎవరికి వందనం చేసినట్టు అంటే లక్ష్మీదేవి వర్ణన స్వామికి ఆనందాన్ని ఇస్తుంది, స్వామికి వందనం చేసినట్టు అంటారు భట్టర్వారు.